ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో మీ అందరికీ నా వందనములు. పరిశుద్ధ గ్రంథము నుండి యెషయా గ్రంథము 26వ అధ్యాయము 7వ వచనము 2వ లైను. నీతిమంతుల త్రోవను నీవు సరళము చేయుచున్నావు. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా, నాయన కొన్ని మాటలు మాతో మాట్లాడి సహాయము చేయమని యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమెన్. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, నీతిమంతులు ఎలా ఉంటారు అంటే, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనములో, కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి. ప్రభువైన యేసు రక్తము వలన మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం. యేసు ప్రభువని, యేసయ్యే రక్షకుడని ఆయన యందు విశ్వాసముంచి ప్రభువైన యేసును హృదయంలో చేర్చుకొని మారు మనస్సు పొంది బాప్తిస్మము పొందిన తరువాత యేసు రక్తము వలన మనము నీతిమంతులముగా తీర్చబడ్డామని పరిశుద్ధ బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. త్రోవను మన జీవితాలలో ఒక మంచి త్రోవలో మనము నడవాలని ఆలోచన చేస్తూ ఉంటాం. త్రోవ, ఈ లోకంలో మనము అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ఉదాహరణకు, ఒక ఉద్యోగం సంపాదించాలంటే దానికి కావలసిన చదువును, ఏ ఉద్యోగం సంపాదించాలో ఆ పరీక్షలలో విజయము, ఆ త్రోవలో ఆ ఉద్యోగాన్ని ఒక వ్యక్తి పొందుకున్నప్పుడు ఆ వెళ్ళే త్రోవలో కష్టపడి చదివి ఆ ఉద్యోగాన్ని సంపాదించడం జరుగుతుంది. వ్యాపారంలో కూడా ఒక మంచి వ్యాపారాన్ని పెట్టి మంచి లాభాలను సంపాదించాలని ఆలోచన కలిగి వ్యాపారము ప్రారంభించిన తర్వాత ఆ వ్యాపారము ఆ త్రోవలో, ఆ ఎంచుకున్న వ్యాపారం యొక్క త్రోవలో సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళి ఆ వ్యాపారము విజయవంతంగా లాభాల్లోనికి నడిపించబడినప్పుడు, ఆ వ్యక్తి ఆ త్రోవను ఎంచుకున్నప్పుడు ఆ వ్యాపారము బాగుండాలని ఆశపడతాడు, సక్సెస్ అవ్వాలని కోరుకుంటాడు. ఒక వ్యక్తికి వివాహము కావాలంటే మరి ఆ యొక్క ప్రయత్నాలన్నీ తల్లిదండ్రులు చేస్తూ ఉంటారు. పిల్లల భవిష్యత్తు విషయంలో, పిల్లల వివాహాల కొరకు వారు కూడా ఆ వివాహాలు జరిగించడానికి ఆ త్రోవలో ప్రయత్నించి సఫలమవుతుంటారు. త్రోవ, ఎంచుకునే త్రోవ, ప్రయత్నించే త్రోవ. ప్రతి వ్యక్తి కూడా ఆ త్రోవలో, అంటే ఆ ప్రయత్నాలలో విజయము సాధించాలని కోరుకుంటాడు. దేవుడు త్రోవను, మనము ఎంచుకున్న మార్గమును, త్రోవ అనగా మార్గము, నీవు ఎంచుకున్న మార్గమును ఈ భూమి మీద దీవించడానికి, దేవుని రాజ్యములో ప్రవేశించడానికి యేసయ్య మార్గము ఒక మంచి మార్గమని పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తుంది. నీతిమంతుల త్రోవను నీవు సరళము చేయుచున్నావు. త్రోవ, ఉద్యోగమైతేనేమి, చదువైతేనేమి, బిజినెస్ అయితేనేమి, కష్టపడి చేసే పని అయితేనేమి, నీవు వెళ్ళే త్రోవను సరళము చేసే దేవుడిగా పరిశుద్ధ గ్రంథంలో మనకు దేవుడు కనబడుచున్నారు. సరళము అనగా ఒక చక్కని మార్గమును దేవుడు సిద్ధపరుస్తారు.
దేవుడు మనకు తోడుగా ఉన్నారు. నీవు ఎంచుకున్న నీ భవిష్యత్తు యొక్క మార్గమును, త్రోవను, ఆ వెళ్ళే త్రోవను చక్కని త్రోవలో దేవుడు నడిపించి నీవు సక్సెస్గా నీ జీవితంలో ముందుకు వెళ్ళి దీవింపబడాలని కోరిక కలిగి ఉన్నారు దేవుడు. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచండి. మీరు భవిష్యత్తు కొరకు ఎంచుకున్న మంచి త్రోవలను దేవుడు దీవిస్తారు. దేవుని రాజ్యానికి కూడా వారసులుగా చేసే దేవుడిగా పరిశుద్ధ గ్రంథంలో మనకు తెలియజేస్తూ ఉంది. మన భవిష్యత్తు కొరకు మనము ఎంచుకున్న త్రోవ సరళం అవ్వాలంటే ఏం చేయాలి? పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తుంది. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. దేవునికి మహిమ కలుగునుగాక. మన ప్రవర్తన విషయంలో దేవుని అధికారానికి మనము ఒప్పుకొనాలని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. అధికారము అనగా అధికారి, రాజు. మన జీవితము, మన బ్రతుకు దేవుని అధికారమునకు లోబడినప్పుడు, ఆయన అధికారమునకు ఒప్పుకొనినప్పుడు మన త్రోవలు సరళమవుతాయి. మన భవిష్యత్తులో మనము ముందుకు వెళ్తాం. దేవుడు మన త్రోవలను, మనం ఎంచుకున్న ఆయా పరిస్థితులను చక్కదిద్దాలంటే దేవుని అధికారమునకు మనము లోబడాలి. అబ్రహామా, అబ్రహామా అని దేవుడు పిలిచినప్పుడు అబ్రహాము చిత్తము ప్రభువా అని దేవుని అధికారమునకు లోబడి దీవింపబడడం జరిగింది. బైబిల్లో భక్తులందరూ కూడా మనం చదివినప్పుడు దేవుని అధికారములో లోబడి వారు దీవింపబడడం జరిగింది. మన ప్రవర్తన అంతటి యందు దేవుని అధికారమునకు లోబడినప్పుడు, ఒప్పుకొనినప్పుడు మనము ఎంచుకున్న మార్గము, త్రోవ సరళము చేయబడుతుంది. ఈజీగా సక్సెస్ అవుతామని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. దేవుడు ఈ వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల దేవా, దయగలిగిన తండ్రి, నీతిమంతుల త్రోవను నీవు సరళము చేసే దేవుడు తండ్రి. ఎప్పుడు సరళం అవుతుందంటే మా ప్రవర్తన అంతటి యందు కూడా నీ అధికారమునకు ఒప్పుకొనినప్పుడు మేము వెళ్ళే త్రోవ సరళము చేయబడుతుందని చక్కని మాటలు మాతో మాట్లాడినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.